తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఎన్నో రోజుల కృషితోని ఈరోజు సరే అది పైసలు ఇంకా శాంక్షన్ అయిందా లేదా అనేది సెకండరీ, కానీ ఈరోజు చర్చకు వచ్చింది. రిటైర్డ్ ఉద్యోగుల గురించి, వాళ్ళ బాధల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి, వాళ్ళు పడుతున్నటువంటి మనోవేదన గురించి, రిటైర్డ్ ఉద్యోగుల మరణాల గురించి ఈరోజు ఎట్టకేలకు ఈరోజు అసెంబ్లీలోకి చర్చ రావడం జరిగింది. అంతేకాకుండా సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు గారు కూడా మరి ఆయన కూడా అసెంబ్లీ సెక్రటరీకి నోటీస్ ఇచ్చిండ్రు. నాకు కూడా మాట్లాడే అవకాశం వాళ్ళ గురించి మాట్లాడతా అని చెప్పేసి రిటైర్డ్ ఉద్యోగుల యొక్క సమస్యను పెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి గతంలో పోయిన అసెంబ్లీ సెషన్స్లో మరి బీజేపీ ఎమ్మెల్యే హరీష్ రావు గారు మాట్లాడారు, బీజేపీ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఈరోజు అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఈరోజు మన చాలా ఇంపార్టెంట్గా, అంటే ఇది ఖచ్చితంగా మేము మాట్లాడి తీరాల్సిందే అనేది ఈరోజు ఆ చర్చకు రావడం జరిగింది. ఒకసారి కేటీఆర్ది అంటే ఫోన్లో రికార్డు చేసి నాకు మన వాళ్ళే పంపినారు. ఒకసారి కేటీఆర్ గారు మాట్లాడింది, ఈరోజు అసెంబ్లీలో మాట్లాడింది. ఒకసారి వారు మరి డబ్బులు రావాలి, వారికి డబ్బులు రాలేదు. క్యాన్సర్ జబ్బుతో 43 లక్షల రూపాయలు రావాలి అధ్యక్ష. చివరికి మరి వైద్యం ఖమ్మం జిల్లా సరే స్పీకర్ గారు ఆపుతున్నాడు. మొత్తానికైతే అది అదొక చర్చ జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రతిపక్షాలు నేను అనుకుంటున్న ఈసారి అసెంబ్లీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలది మాత్రం చాలా బలంగా వినిపించబోతుంది. అది చాలా స్ట్రాంగ్గా ఈరోజు ఉండబోతుంది అనేది మాత్రం ఈరోజు ఖచ్చితంగా జగమెరిగిన సత్యం. ఎందుకంటే అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. అందరూ కూడా ఈరోజు అసెంబ్లీలో మరి మాట్లాడే ప్రయత్నం చేస్తుండ్రు. అంతేకాకుండా మరి ఆ నోటీసులు స్పీకర్ మన అసెంబ్లీ కార్యదర్శి గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇది ప్రధానమైన అంశంగా ఈసారి ఎన్నికల్లో పక్కా ఉండబోతుంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 42 మంది 82 మంది మరణించారు. ఒకటి ఏంటంటే చెన్నయ్య గారి గురించి మాట్లాడారు. చెన్నయ్య గారు ఉన్నారు, ట్రీట్మెంట్లో ఉన్నారు చెన్నయ్య గారు. అది ఒకటి ఆయన జరిగిపోయిందని చెప్పేసి మాట్లాడిండ్రు. భూపాల్పల్లి ఏడి వికలాంగుల ఏడీగా ఉండే ఆయన ఉన్నాడు. ఆ మహిళా శిశు సంక్షేమ శాఖల ఏడీగా ఉన్నాడు. ఆ సార్ ఉన్నాడు, ఆయన ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది. కానీ ఈరోజు చాలామంది మరి సూర్యనారాయణ గారు కాళ్ళు తెగిపోయి ఉన్నాడు. ఈరోజు కాళ్ళు కట్ అయిపోయి మరి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. మరి శ్రీనివాస్ గారు కొద్ది వరకు ఇచ్చిండ్రు. మూర్తి గారు ఏఎస్ఐ గారు రిటైర్డ్ అయినటువంటి ఆయనకి ఇంకా చాలా సర్జరీ, దాదాపు 4-5 రకాల సర్జరీలు కావాలి. ఆయన పూర్తి అమౌంట్ వస్తేనే ఈరోజు జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు ఆ డబ్బు అందకుండా ఈరోజు వాళ్ళు వైద్యం చేసుకొని ఈరోజు సాఫీగా బతికే పరిస్థితి లేదు. అంతేకాకుండా వాళ్ళు చాలామంది ఈఎంఐలకు ఉన్నారు. ఈరోజు చాలామంది మరి పిల్లల పెళ్లిళ్ళు చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. చాలామందికి ఈరోజు వాళ్ళు గుండె జబ్బులతో వివిధ జబ్బులతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అన్నీ కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత మేము సెటిల్ చేసుకుంటాము, మాకు సమయం ఉంటుంది. ఇప్పుడంటే లీవులు పెట్టుకోవాలి, లీవులు దొరికాయి కాబట్టి అప్పుడైతే మేము ఫ్రీగా ఉంటాము, అప్పుడు అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి రూపాయి మరి జీపీఎఫ్ రూపకంగా వాళ్ళు దాచిపెట్టుకున్న అమౌంటే ఈరోజు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వమనంటే ఈరోజు ప్రభుత్వం కథలే చెప్తా ఉంది. నేను చెప్తున్నా, గతంలో ఈ గవర్నమెంట్కు ఎట్లన్నా సరే ఒక 6 నెలల కింద వరకు కూడా వీళ్ళకి ఎగ్గొట్టాలనే ఉండే. ఎట్లా ఏం చేసి వీళ్ళ పైసలు ఎగ్గొట్టాలి, వీళ్ళ డబ్బులు ఇవ్వద్దు. అందుకనే సందీప్ కుమార్ సుల్తానియా కానీ చీఫ్ సెక్రటరీ కానీ వీళ్ళంతా తప్పించుగా తిరుగుతారు. ఈ కుబేర్ అనేది ఎందుకు తీస్తలేరు? గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కుబేర్ తీసుకొని వచ్చిండ్రు. ఈ కుబేర్ను ఈరోజు ఎందుకు తీసేస్తలేరు వీళ్ళు? అంటే అదేదో బాగుంది, దాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం నాకేయాలి అన్న ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ఉంది. అంటే వీళ్ళకు రిటైర్మెంట్ బకాయిలు ఇయ్యనే వద్దు, ఎవరైనా కమిషన్లు ఇస్తే వాళ్ళ ముందు తీసుకుంటాం, వాళ్ళకి ఇస్తాం. అది ఈ కుబేర్తోనే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మాత్రం మేము అట్నే పెట్టుకుంటాము.
ఈరోజు రిటైర్డ్ వేళ బకాయిలు మేము గుంజుకుంటాం, వాళ్ళు ఆగమైనా పర్వాలేదు, వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళ దవాఖానలో పడ్డా పర్వాలేదు, వాళ్ళ కాళ్ళు దిగినా పర్వాలేదు, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, మాకు వాళ్ళకు సంబంధం లేననే తీరుగా ఈరోజు ప్రభుత్వం మరి ఈ విధంగా పనిచేయడం అనేది సరి అయిన పద్ధతి కాదు అని చెప్పేసి ఈరోజు ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసే కాడికి వచ్చింది. ఈరోజు కేటీఆర్ గారు చాలా బలంగా ప్రతి ఒక్క సమస్య ఈరోజు వినిపించడం జరిగింది, ప్రతి ఒక్క సమస్య ఈరోజు మాట్లాడడం జరిగింది. నేను అనుకున్న ఫోటోలు కూడా చూపెడితే బాగుండేది. కాగ్ రిపోర్ట్లో ఏదైతే 16,842 కోట్ల రూపాయలను కాగ్ రిపోర్ట్లో చూపించారు. అంతేకాకుండా ప్రభుత్వం ఒక ఆదాయంలో ఈరోజు ప్రభుత్వ ఆదాయంలో మొట్టమొదటిగా చెల్లించాల్సింది ఈరోజు వాళ్ళకు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషను ఏలెత్తి చూపించింది, మీరు 8 వారాలలో రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు మొత్తం వాళ్ళ బకాయిలు మొత్తం తీర్చాలని ఆ అంశం ఎత్తేది ఉండే. కోర్టులో దాదాపు 2,000 మందికి ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది, వాళ్ళ రిటైర్మెంట్ బకాయిలు వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి. అంతేకాకుండా ఈరోజు మరి కంటెంప్ట్ కేసులు నడుస్తున్నాయి. రేపు 23వ తారీఖు కంటెంప్ట్ ఉన్నది. మరి సందీప్ కుమార్ సుల్తానియాను కోర్టుకు రమ్మన్నది, మరి ఆయన తప్పించుకోపోనికి ఢిల్లీ వాళ్ళని రమ్మంటున్నారు. ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, తెలంగాణ అభివృద్ధి గురించి నన్ను రమ్మన్నారు అని చెప్పి తప్పించుకొని పోయి ఆయన కిందున్నోళ్ళు పంపేయాలి ఆలోచనతోని, ఈరోజు కుటిలమైన ఆలోచనతోని ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తాని అనేటోడు ఉన్నాడు. అదేందా వీళ్ళ పైన అసలు ఒరిజినల్ ఎంక్వైరీ ఎవరి మీద జరగాలంటే ఇవాళ ప్రభుత్వము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ గొర్రెల స్కామ్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఫైనాన్స్ సెక్రటరీగా ఆయన, గొర్రెల కార్యదర్శిగా, పశు సంవర్ధక కార్యదర్శిగా మరి సందీప్ కుమార్ సుల్తానియా. వీళ్ళిద్దరి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు ప్రభుత్వం? వీళ్ళిద్దరి మీద ఎందుకు తత్సారం చేస్తుండ్రు? ఎందుకు వీళ్ళని ఇంకా కొనసాగిస్తుండ్రు? ఈరోజు ముఖ్యమంత్రి అంతా తప్పుదో పట్టించి రాంగ్ ఐడియాలు ఇచ్చి ఈరోజు ఉద్యోగులను ముంచండి, మీరు రిటైర్డ్ అయిన ఉద్యోగులను ముంచండి, వాళ్ళ పైసలు ఇచ్చే అవసరం లేదని చెప్పి ఈరోజు వాళ్ళు ఎందుకు ఇటువంటి నాటకాలు ఆడుతుండ్రు? ఇటువంటి వాళ్ళని ఎందుకు ఈరోజు ఇంకా ప్రభుత్వంలో కొనసాగిస్తుండ్రో నాకు అర్థమవుతలేదు. ఈరోజు చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైన విషయం ఇది. ఇటువంటి వాళ్ళను ఇంకా ప్రభుత్వ సేవలలో పెట్టుకోవడానికి ఇటువంటి వాళ్ళను ఈరోజు పూర్తిగా అవినీతి పరులు వీళ్ళు అవినీతి పరులు వీళ్ళు. గత ప్రభుత్వంలో ఉండి ఆ ముఖ్యమంత్రిని తప్పుదో పట్టించారు, ఈ ప్రభుత్వంలో ఉండి ఈయనను కూడా తప్పుదో పట్టించారు. కాబట్టి 3 సంవత్సరాల వయోపరిమితి పెంచు, రిటైర్మెంట్ వయసు పెంచమని ఐడియాలు ఇచ్చిన వాళ్ళు అప్పుడు రామకృష్ణరావే ఫైనాన్స్ సెక్రటరీగా ఉండి. కాబట్టి అట్లా ఇస్తేనే మన పైసలు, అప్పుడు సోమేష్ కుమార్ ఈయన ఆ డబ్బులు మనం ఈ విధంగా చేస్తేనే మనకు ఆ పైసలన్నీ మిగులుతాయి, మన కాళేశ్వరంకో వీటికో వాడుకోవచ్చు, పైసలు దొబ్బుగా తినొచ్చు అని చెప్పేసి ఈ దొంగ ఐడియాలు అన్నీ ఇచ్చింది వీళ్ళే. ఇవాళ మళ్ళీ నీతులు సూక్తులు మాట్లాడేటువంటి పరిస్థితి ఇంత భయంకరంగా దాపురించింది. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకో అంశం ఏంటంటే ఈరోజు కూనమనే సాంబశివరావు కూడా ఖచ్చితంగా ఈ అంశం గట్టిగా చాలా బలంగా మాట్లాడతారు. అసెంబ్లీ స్తంభించాల్సిన అవసరం ఈరోజు ఉన్నది. అందుకని మనం ఎక్కడ కూడా అసెంబ్లీ ఈసారి డిస్టర్బ్ కావద్దు, వాళ్ళు మాట్లాడలే, అక్కడ ఏం జరుగుతుందో ఈసారి చూడాలని చెప్పేసి నేను అక్కడ ఎటువంటి పిలుపు ఇవ్వకుండా ఈరోజు మౌనంగా ఉన్నా. ఎందుకు ఏ కార్యక్రమం చెలో అసెంబ్లీ కానీ ఏవి కానీ ఎందుకు ఇవ్వలేదంటే ఈసారి పక్కా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మనము చెడగొట్టద్దు, ఆ వాతావరణం మనం చెడగొట్టద్దు, వాళ్ళు మాట్లాడని అని చెప్పేసి నేను కూడా మౌనంగా ఉన్నాను. గతంలో పోయిన సెషన్స్ అప్పుడే నేను బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయానికి పోయి మరి అప్పుడు కేటీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి మరి ఆయన కార్యదర్శికి, ఆయన ఆఫీస్లో ఉన్నటువంటి సెక్రటరీకి నేను రీప్రజెంటేషన్ ఇచ్చిన, కాగ్ రిపోర్ట్ ఇచ్చిన. అంతేకాకుండా ప్రభుత్వం యొక్క ఆదాయం ఏ విధంగా, ఎంత ఆదాయం వస్తుంది, ఎటువంటి ఆదాయం, ఎక్కడెక్కడికి ఆదాయం వస్తుంది అనే దానిపైన కూడా నేను పూర్తి వివరాలతో కూడినటువంటి ఇది ఆయనకు గతంలో పోయిన అసెంబ్లీ సమావేశాలు అప్పుడు ఇవ్వడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ వాళ్ళు నోరు తెరిచిండ్రు, ఖచ్చితంగా మాట్లాడుతుండ్రు. ఈరోజు జరిగిన ఒక చర్చ ఖచ్చితంగా ఇవాళ కాకుండా రేపు ఒక ఫలభరితంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. దీనిపైన ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నా, స్పందిస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా ఈసారి మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి మాత్రం ఖచ్చితంగా మాట్లాడతానని నేను అనుకుంటున్నా. మరి ఇంత మాట్లాడితే అంతగా ఒక ప్రకటన చేస్తుంది ఈ బడ్జెట్ సమావేశాల్లో. ఈ బడ్జెట్లో ఖచ్చితంగా రిటైర్మెంట్ వాళ్ళ పైసలు మాత్రం మొత్తం మనం ఇవ్వాల్సిందే, మనం తప్పించుకునే అవకాశాలు లేవు, కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాము అనే ప్రకటన ఈసారి మాత్రం పక్కా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయాలి. చేసే విధంగా ఈరోజు ఒత్తిడి ప్రతిపక్షాలతో చాలా బలంగా పోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనము మన పోరాటం ఇదే విధంగా ఉంచుదాం. ఈ పోరాటము, ఈ స్పిరిటు,
ఈ ఫైట్ అనేది ఇదే విధంగా కొనసాగాలి. కొంచెం మనము మరిచినట్టు చేసినా, కొంచెం మనం కళ్ళు మూసుకొని ఉన్నా, ఈరోజు ఎక్కడ ఎట్లా తప్పియాలి, ఎట్లా వీళ్ళని మోసం చేయాలి, ఎట్లా వీళ్ళని దగా చేయాలి అనే ఆలోచనతోని ప్రభుత్వం ఉన్నది మాత్రం స్పష్టం. కాబట్టి మనము వాళ్లకు ఎక్కడ కూడా మనం వాళ్ళకి చిక్కకుండా ఈరోజు మన ఉద్యమం అనేది చాలా బలంగా చేయాలి. దాదాపు ఎందుకంటే ఇప్పటికీ 82 మంది చచ్చిపోయారు. 82 మంది ప్రాణాలు ఇడిచిందని అంటే అసలు ఎప్పుడు నెక్స్ట్ ఎవరికి ఏమవుతుందో, ఎక్కడికి వెళ్ళి ఏ ఫోన్ వస్తుందో, ఎక్కడికి వెళ్ళి ఏ మెసేజ్ వస్తుందో కానీ అర్థం కాని పరిస్థితి. చూసినాక కోర్టుకు పోయిన అమృతయ్య గారు కోర్టుకు వెళ్ళి జడ్జిమెంట్ తీసుకొచ్చి వాళ్ళ డబ్బులైనా కీమని చెప్పేసి తీసుకొచ్చినప్పటికీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా మొండిగా ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి అంత భయంకరమైన ప్రభుత్వం ఈరోజు ఉన్నది. కాబట్టి ఈరోజు మన ఫైట్ అనేది ఇదే విధంగా కొనసాగాలి. ఏ కొద్దిగా కూడా మనం వెనుకపోయే ఆలోచన చేయొద్దు. ఏ విధంగా కూడా మనము మౌనంగా ఉంటే మాత్రం ఈరోజు ఖచ్చితంగా మనం గోల్ చేసే పరిస్థితి. కాబట్టి ఉద్యమం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోది ఏమంటారు వీళ్ళు, ఈ పెద్ద మనుషులు ఏమంటారంటే, ఇవాళ జీతాలు బాగా ఇచ్చినామంట టీచర్లకు, ఉద్యోగులకు బాగా జీతాలు ఇచ్చేసినాం, వాళ్ళకు చాలా జీతాలు ఇచ్చినాం, ఇదివరకే ఎక్కువ ఇస్తుందని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారు మరియు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు కూడా మరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఈరోజు. కాబట్టి నేను దీనిపైన కూడా నేను మాట్లాడతా. జీతాలు ఇవ్వాలి, చాలా పెద్ద ఎత్తున జీతాలు ఇస్తుంది వాళ్ళకు. కాబట్టి ఇగో ఇక్కడ ఓకే. రామకృష్ణారావు ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయులు అత్యధిక వేతనాల అంశంపై సిఎస్ రామకృష్ణారావు గారు విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, సీనియర్ స్వీపర్లకు కూడా 2 లక్షల రూపాయల జీతాలు ఉన్నాయని సిఎస్ ప్రస్తావించగా ఉపాధ్యాయుల జీతాలు ఎక్కువగా ఉన్నాయని కమిషన్ అంటుందంట. ఇందులో మరి ఈరోజు అత్యధికంగా మరణిస్తుంది ఎవరు? టీచర్లు, పోలీసులు. ఎక్కువ శాతం రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరు చచ్చిపోతుండ్రబ్బా? ఎందుకు చచ్చిపోతుండ్రు? వాళ్ళ మీద అత్యధిక పని భారము, పని ఒత్తిడి ఎక్కువ వాళ్ళపైన ఉంటుంది. సరే పోలీసులకు జీతం తక్కువ ఉంటుంది వాళ్ళకంటే, కానీ ఈరోజు ఎక్కువ ఉంటుంది. తెలంగాణ విద్యా కమిషన్ ఆకునూరు మురళి ఉపాధ్యాయులకు ఎక్కువ జీతాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అర్థమైందా? ఇది వాళ్ళకి వచ్చే రోజుల్లో వాళ్ళ టికెట్లు ఎట్లా వీళ్ళ జీతాలు కట్ చేయాలి, ఎట్లా వీళ్ళ కటింగ్ పెట్టాలి. అర్థమైందా? ఇవాళకి 7,500 మంది ఇవాళ రామకృష్ణారావు, మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు కానీ ఆకునూరు మురళి గారు కానీ ఇంత బాగా రాసిండ్రు. మరి రిటైర్డ్ అయిన బకాయిలు మనం ఇచ్చేయాలి, వెంటనే చెల్లించాలని ఎందుకంటలేదు? ఇన్ని రోజులు జీతాలు ఎక్కువ ఇచ్చినాం కాబట్టి అవి ఎగ్గొట్టాలని చెప్తుండ్రా? ఆకునూరు మురళి గారు మీరు ఏం చెప్తున్నారు? మీరు ఎగ్గొట్టిన వాళ్ళ జీతాలు ఇవాళ దాకా ఎవరెవరికి ఎంతెంత ఇచ్చిండ్రో వాళ్ళకి ఎక్కువనే ఇచ్చినాము. కాబట్టి ఈరోజు రిటైర్డ్ బకాయిలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరంలో ఎగ్గొట్టాలనే ఆలోచనతో మీరు ఈ ప్రకటన చేసిండ్రా? మీ కమిషన్లో వీళ్ళకి జీతాలు ఎక్కువ ఉన్నాయి, కమిషన్లు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు అత్యధికంగా టీచర్లు చనిపోతారు. నిన్న కూడా సత్యనారాయణ గారు టీచర్ చచ్చిపోయారు, మొన్ననేమో ఎస్ఐ చచ్చిపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ టీచర్లు ఎక్కువ చనిపోతాం, 2 చనిపోతారో ఆలోచన చేయండి. మీరు వాళ్ళ మీద ఎంత పని ఒత్తిడి ఉంటుందనేది ఆలోచన చేయండి. ఈరోజు ధరలు అనుగుణంగా ఆ రోజు జీతాలు పెంచేటప్పుడు ధరకు అనుగుణంగా ప్రతి సంవత్సరంకి ఒకసారి డిఏలు లేకుంటే పిఆర్సీలు ఇవి పెంచుకుంటూ పోవాలని అంటే మీరు ఏడ పెంచుతుండ్రు? ఇంకా ఈ జీతాలే ఎక్కువైపోయినాయి అనబట్టే ఇవాళ ప్రభుత్వానికి దాదాపు వేం నరేంద్రని తీసేస్తే నలుగురు అడ్వైజర్లు ఉన్నారు. 4 అడ్వైజర్లు మీరు ఎంత జీతాలు ఇస్తుండ్రు? వాళ్ళ ఐడియాలు ఇచ్చిన ఐడియాలు ఏంటి? అసలు ఆకునూరు మురళి గారు రిటైర్డ్ ఐఏఎస్, ఆయన అక్కడికెళ్ళి పెన్షన్ తీసుకుంటుండో లేదో అక్కడికెళ్ళి పెన్షన్ అయితే వస్తుంది తీసుకుంటుండు. మరి ఈరోజు కమిషన్ చైర్మన్గా మీరు పైసలు తీసుకుంటున్నారా లేదా? ఆకునూరు మురళి గారు స్ట్రేట్గా చెప్పండి నాకు. మీరు రిటైర్డ్ అయిన తర్వాత మీరు మంచిగా ప్రజలకు ఏమైనా సేవ ఉంటే చేసుకుంటూ ఉండాలి. కాదు నేను కమిషన్ చైర్మన్